వాతావరణంలోకి విషం వెదజల్లడం ఎక్కువైంది. ఎన్ని చర్యలు తీసుకుంటున్నా కర్బన ఉద్గారాలు మాత్రం తగ్గడం లేదు. ఇండియా కన్నా అమెరికా 7-8 రెట్లు ఎక్కువ కర్బన్ వాయువులను విడుదల చేస్తోంది. ప్యారిస్ ఒప్పందం నుంచి కూడా అమెరికా వైదొలగడంతో పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. భూతాపం నానాటికి పెరుగుతోంది. వాతావరణం వేడెక్కుతోంది. ఫిబ్రవరిలోనే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. ఎండలు మండిపోతున్నాయి. దీనికి ప్రధాన కారణం వాతావరణంలో ఇప్పటి ముప్పడిగా చేరుతున్న కర్బన ఉద్గారాలు. వాతావరణ మార్పుల వల్ల ప్రకృతి విపత్తులు తీవ్రమవుతున్నాయి. ముఖ్యంగా శిలాజ ఇంధనాలు వెచ్చలవేడి వాడకం వల్ల కర్బన ఉద్గారాలు పెద్ద ఎత్తున వాతావరణంలోకి విడుదలవుతున్నాయి. ముఖ్యంగా కార్బన్ డయాక్సైడ్ వల్ల భూతాపం పెరిగిపోతోంది. దీన్ని తీసుకుంటున్న సముద్ర జలాలు సైతం ఆమ్లీకరణకు గురవుతున్నాయి. పారిశ్రామికీకరణలోకి ముందుగా అడుగుపెట్టిన దేశాలు విచ్చలవిడిగా కర్బన ఉద్గారాలను విడుదల చేశాయి. ఆ తర్వాత భారత్ లాంటి వర్తమాన దేశాలు సైతం అదే బాటలో వెళ్లాయి. దీనివల్ల కోట్లాది ప్రాణాలు పోతున్నాయి. పొడిమి తల్లిపై ప్రాణాల మనుగడే కష్టంగా మారింది. వాతావరణాన్ని కలుషితం చేస్తున్న దేశాల్లో నెంబర్ 1 అగ్రరాజ్యంగా చలామణి అవుతున్న అమెరికాని 1750 నుంచి 2023 మధ్య కాలంలో 43,190 కోట్ల మెట్రిక్ టన్నుల కర్బన ఉద్గారాలను విడుదల చేసింది అమెరికా. తర్వాత స్థానంలో ఉన్న చైనా 27,250 కోట్ల మెట్రిక్ టన్నులు వాతావరణంలోకి వదిలింది. రష్యా 12,000, జర్మనీ 9,000, యూకే 8,000, జపాన్ 6,500, ఇండియా 6,200 కోట్ల మెట్రిక్ టన్నుల కర్బన వాయువులను విడుదల చేసింది. తర్వాత స్థానంలో ఫ్రాన్స్, కెనడా, ఉక్రెయిన్ ఉన్నాయి. అంటే 35 కోట్ల మంది జనాభా ఉన్న అమెరికా 140 కోట్ల జనాభా ఉన్న భారత్ కన్నా 7.5 రెట్లు పర్యావరణాన్ని కలుషితం చేసిందన్నమాట. భూతాపానికి ప్రధాన కారణం అమెరికానే. భూతాపానికి ప్రధాన కారణం అమెరికా, చైనా, బ్రిటన్, జర్మనీ, జపాన్ లాంటి సంపన్న దేశాలే. ప్రపంచ ఉష్ణోగ్రతలు పెరగకుండా ఉండేందుకు ఉద్గారాలను తగ్గిస్తామని ఈ 5 2015లో ప్యారిస్ ఒప్పందంపై ప్రపంచ దేశాలన్నీ సంతకాలు చేశాయి. వచ్చే శతాబ్ద కాలంలో భూతాపం 1.5 డిగ్రీల కన్నా ఎక్కువ పెరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని అన్ని దేశాలు ప్రతిజ్ఞ చేశాయి. ఈ దిశగా అమెరికా, చైనా, భారత్ లాంటి దేశాలు చర్యలు తీసుకున్నాయి. యూరోపియన్ యూనియన్ నుంచి కాలుష్యం బాగా తగ్గింది. అయితే ఈ ఒప్పందాన్ని అమలు చేయబోమని ప్యారిస్ ఒప్పందం నుంచి వైదొలిగారు డొనాల్డ్ ట్రంప్. దీంతో ఇకపై అమెరికాలో కరిగిపోతున్నాయి. వాతావరణంలో అనూహ్య మార్పులు వస్తున్నాయి. ఆ లాబీ ప్రధానంగా వాతావరణ కాలుష్య కారకాల్లో వాడు ప్రధానంగా ఉన్నప్పుడు ఆ లాబీకి ప్రమాదం. ఎందుకంటే ఈ సిద్ధాంతాన్ని ఒప్పుకోవడం, ఈ సిద్ధాంతానికి లోబడి ఉండటం అంటే పెట్రోల్ అనేది, క్రూడ్ ఆయిల్ అనేది అవుట్డేట్ అయిపోవటం, అది భూమి మీద వినియోగించబడకుండా